ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గంగాభవాని వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు, ఉచిత చేప పిల్లలు, ఫిష్ మార్కెట్ రాష్ట్రంలో ఆదర్శంగా నిర్మించామని గంగాపుత్రులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా చదువుకున్న యువత ముందుకు రావాలనే ఉద్దేశం కొద్దీ డిఎస్సి చదువుతున్న యువతి ఓలివా స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు విద్యార్థులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని చెప్పి మళ్ళీ ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఎన్నిక నియామాలకి ఉల్లంఘించిన 63 మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించాలని చెప్పి అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఇది తాజా పరిస్థితి.